అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందంటే చాలు జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అనేంతగా ఆనందిస్తారు చాలా మంది. ఒక విధంగా అది నిజం కూడా. గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ అయినట్లే లెక్క. ఉద్యోగం ఉన్నా లేకపోయినా అమెరికాలో హాయిగా జీవించడానికి వీళ్ళు అర్హులు. అయితే ఇప్పుడు వీళ్లను కూడా కలవరానికి గురిచేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. గ్రీన్ కార్డ్ హోల్డర్లను పరిశీలన పేరుతో కంగారు పెడుతున్నారు యుఎస్ అధికారులు. చిన్న పొరపాట్లున్నా తరిమేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొందరనైతే బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని సమాచారం. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతుంది? గ్రీన్ కార్డ్ హోల్డర్ల టార్గెట్ గా ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతోంది? గ్రీన్ కార్డ్ హోల్డర్లు సేఫేనా? అమెరికాలో భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ టెన్షన్ పట్టుకుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో భారీ మెజారిటీతో ట్రంప్ రెండోసారి దిగ్విజయం సాధించిన తర్వాత వలసదారుల్ని టార్గెట్ చేసింది ట్రంప్ ప్రభుత్వం. మొదటి స్టెప్లో అక్రమంగా అమెరికాలో ఉంటున్న విదేశీయుల్ని వారి వారి దేశాలకు పంపించేస్తామనే పేరుతో సంకెళ్లు వేసి మరీ తరిమేశారు. ఇప్పుడు ట్రంప్ ప్లాన్లో ఎవ్వరూ ఊహించని రెండో దశ ప్రారంభమైనట్లుంది. అయితే ఇది మరింత దారుణంగా అమెరికా చట్టాలను కూడా వ్యతిరేకించడం విశేషం. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందంటే అక్కడ శాశ్వత నివాసానికి అనుమతి దక్కినట్లే. అమెరికా పౌరులకున్న హక్కులే దాదాపు వీరికి వర్తిస్తాయి. నిజానికి అమెరికన్ డ్రీమ్లో గ్రీన్ కార్డు సాధించడమే తుది విజయమని అనుకుంటారు చాలా మంది వలసదారులు. అయితే ఇప్పుడు ఆ కల మొత్తానికి ట్రంప్ ఎసరు పెడుతున్నారు. ట్రంప్ వలస విధానం వల్ల గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికాలో బట్టలు విప్పి తనిఖీ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్ని నెలల సొంత దేశంలో ఉండి తిరిగి అమెరికా వెళ్తుంటే తీవ్రమైన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్లోనే కఠినమైన పరిశీలనకు గురవుతున్నారు. ముఖ్యంగా అమెరికా వలసదారుల్లో అధికంగా ఉన్న భారతీయులపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల బయట నుండి యుఎస్కు తిరిగి వెళ్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లలో కొంతమందిని యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు పలు మీడియా నివేదికలు వెల్లడించాయి. భారతీయులతో సహా గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఎయిర్పోర్టుల్లో రాత్రిపూట నిర్బంధిస్తున్నారని, దశల వారీగా తనిఖీల సంఖ్యను పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆందోళనలు వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా అమెరికాలోని అగ్ర రాజకీయ నాయకులు కొందరు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు యుఎస్లో ఉండడానికి నిరవధిక హక్కు లేదంటూ సంచలన కామెంట్లు చేశారు. అమెరికా ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే వారిని బహిష్కరించే హక్కు ఉందని కూడా హెచ్చరించారు. ఈ మాటను కేవలం వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాత్రమే కాదు, ఆయన భార్య భారతీయ అమెరికన్ అయిన ఉషా బాలా చిలుకురి వాన్స్ కూడా చెప్పడం విశేషం. నిజానికి గ్రీన్ కార్డ్ని అధికారికంగా శాశ్వత నివాసానికి అర్హతగా చెప్తారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ ప్రకారం ఒక వ్యక్తి యునైటెడ్ స్టేట్స్లో శాశ్వతంగా నివసించడానికి, పనిచేయడానికి ఈ కార్డ్ అనుమతిస్తుంది. అయినప్పటికీ గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ఎందుకు ఎక్కువ పరిశీలన జరుగుతుందనేది ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఎవరెవరికి గ్రీన్ కార్డ్ ఉంది అనే దానిపై యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ముఖ్యంగా భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ను ఎయిర్పోర్ట్లోనే బట్టలు ఉడదీసి నిర్బంధించారనే వార్త వైరల్ అయింది. ఈ క్రమంలో సెకండరీ తనిఖీలు, హింసాత్మక విచారణలు జరుగుతున్నాయని మీడియా నివేదికలు రావడంతో భయం ప్రారంభమైంది. ఇలాంటి ఒక కేసు ఇటీవల సంచలనంగా మారింది. ఫాబియన్ షమిత్ అనే ఒక జర్మనీ జాతీయుడు 2023లో చట్టబద్ధంగా తన గ్రీన్ కార్డును రెన్యువల్ చేయించుకున్నారు. అయితే అతని గ్రీన్ కార్డు స్టేటస్ను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించలేదు. ఎక్కడికో వెళ్లి అమెరికా తిరిగొచ్చిన అతన్ని ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించారు. అతని తల్లి చెప్పిన వివరాల మేరకు స్మిత్ని నగ్నంగా మార్చి హింసాత్మకంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అతడు మందులు తీసుకోవడానికి కూడా అధికారులు నిరాకరించారు.
పైగా ఐస్ వాటర్తో స్నానం చేయించి మళ్ళొకసారి విచారించారని స్మిత్ తల్లి ఆస్ట్రీడ్ సీనియర్ మీడియాకు వెల్లడించారు. అయితే స్మిత్ గ్రీన్ కార్డును ఎందుకు నిరాకరించారనే విషయం యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. అయితే స్మిత్ పై మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు సిబిపి అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా స్మిత్ గ్రీన్ కార్డును రద్దు చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఇక మరో సందర్భంలో గ్రీన్ కార్డులు ఉన్న సీనియర్ సిటిజన్లను కూడా అమెరికా అధికారులు టార్గెట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అమెరికా ఎయిర్పోర్ట్లో ఒక వృద్ధ భారతీయుల జంటను ఇలాగే పరిశీలన పేరుతో బాగా ఇబ్బంది పెట్టారనే వార్తలు వచ్చాయి. వీళ్లకు కూడా యుఎస్ నుండి ఇండియాకు వచ్చి కొన్ని నెలల తర్వాత అమెరికా వెళ్లగా ఎయిర్పోర్ట్లోనే చేదు అనుభవం ఎదురైంది. తరచుగా భారతదేశాన్ని సందర్శించే ఇలాంటి వారిని సిబిపి అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఇలాంటి వారిని స్వచ్ఛందంగా వారి శాశ్వత నివాసాన్ని కోల్పోవడానికి ఫారం I-407 పై సంతకం చేయమని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్ కార్డులు ఉన్న భారత సంతతికి చెందిన సీనియర్ సిటిజన్లు సాధారణంగా శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండదని భారతదేశానికి వస్తుంటారు. అమెరికాలో చలి తగ్గిన తర్వాత తిరిగి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు అలా వెళ్లిన వారిని స్క్రూటినీ పేరుతో ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే భారతదేశానికి చెందిన ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఒత్తిడిలో కూడా తమ గ్రీన్ కార్డులను అప్పగించవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఫారం I-407లో సంతకం చేయకపోతే సరిహద్దులో అధికారులు గ్రీన్ కార్డును రద్దు చేయలేరు. నిజానికి అమెరికా బయట 365 రోజులకు పైగా ఉంటే వారు అమెరికాలో నివాసాన్ని వదిలివేసినట్లు ఆరోపణలు రావచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు కోర్టును ఆశ్రయించవచ్చు. కాదని ఎయిర్పోర్ట్లో లొంగిపోతే వాళ్లకు గ్రీన్ కార్డ్ రద్దవుతుంది. నిజానికి ట్రంప్ ప్రభుత్వం అమెరికన్లు ఫస్ట్ అనే నినాదాన్ని బలంగా అమలు చేయడానికి కంకణం కట్టుకుంది. అందుకే గ్రీన్ కార్డ్ హోల్డర్లపై కఠిన చర్యలు కూడా ట్రంప్ ఇమిగ్రేషన్ విధానంలో భాగంగానే చూడాలి. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వలసదారులు పర్మనెంట్ రెసిడెంట్స్ అర్హత సాధించడాన్ని కష్టతరం చేయడానికి పబ్లిక్ చార్జ్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేశారు. కాగా ప్రస్తుత పాలనలో సిబిపి అధికారులు దీని అమలుపై మరింత దూకుడుగా వ్యవహరించడానికి అధికారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి గ్రీన్ కార్డ్ హోల్డర్లలో భయం మరింత పెరిగింది. వాస్తవానికి గ్రీన్ కార్డ్ రద్దు అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. గ్రీన్ కార్డున్న ఒక వ్యక్తి వలస చట్టాలను ఉల్లంఘించాడని అమెరికా ప్రభుత్వం నిర్ధారించినప్పుడు చట్టపరంగా దాన్ని రద్దు చేయొచ్చు. అయితే ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ దానికి విరుద్ధంగా నిరంకుశంగా మారిందన్నది అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్న అంశం.